లాస్ట్ వీడియోని నా స్టార్టప్ స్టోరీ గురించి చెప్పాను. అంటే డాస్మేస్ అనేది మేము ఒక స్టార్టప్ ని స్టార్ట్ చేసాము అని చెప్పాను. అసలు ఈ స్టార్టప్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చాం, అసలు మేము ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనేది ఒకసారి చూద్దాం. 2020లో కోవిడ్ ప్రపంచం మొత్తాన్ని కూడా చుట్టేసింది. ఇండియాలో కూడా అసలు ఇంట్లో నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్స్ కి సొసైటీని తీసుకొచ్చేసింది. ఆ టైంలోని నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటి అని అంటే, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండిస్తున్నారు, బట్ వాళ్ళు మార్కెట్ కి వచ్చి సేల్ చేయాలి అని అంటే చాలా భయపడుతున్నారు. రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. వైరస్ అనేది కంప్లీట్ గా స్ప్రెడ్ అయిపోద్ది కాబట్టి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆ మూవ్మెంట్ కి రిస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయి. గవర్నమెంట్ తీసుకుంది ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ కోసమే తీసుకుంది. అది ఇక్కడ కన్సర్న్ ఏంటి అని అంటే, రైతులు పండించిన పంట అది ఆన్ టైం కస్టమర్స్ వరకు మార్కెట్ వరకు వెళ్ళకపోతే చాలా వరకు వేస్టేజ్ అయిపోయింది. కస్టమర్ కి అందుబాటులోకి రాకపోతే డిమాండ్ పెరిగిపోతుంది. ఈ ప్రాబ్లమ్ ని మేము నోటీస్ చేసిన తర్వాత అయితే దీనికి ఏదైనా సొల్యూషన్ తీసుకొస్తే బాగుంది కదా అని చెప్పేసి ఒక సర్వీస్ అయితే ప్రొవైడ్ చేద్దాం. వాట్సాప్ లోని ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో మేము తెలుసుకున్నాం. అంటే అసలు ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో తెలుసుకొని మేము ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే కొంతమంది ఫార్మర్స్ తో మాట్లాడదాం అని చెప్పేసి ఇనిషియల్ గా మేము మార్కెట్ లో హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకునేటోళ్ళం. హోల్సేలర్ దగ్గర మేము తీసుకొని ఆ ప్రోడక్ట్ ని ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి డెలివరీ చేసేవాళ్ళం. ఫార్మర్ దగ్గర నుంచి హోల్సేలర్ దగ్గర రావడానికి 2 days 3 days వరకు పడుతుంది. కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మినిమం 3 to 4 days పడుతుంది.